హాయ్ వెల్కమ్ టు యూటీవీ. ఈరోజు మనం ఈ వీడియోలో సంక్రాంతి పండుగ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ పండుగ ముడిపడి ఉంది. దీనిని మకర సంక్రమణం అంటారు. ఇది ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు పండించిన పంటలను దేవునికి సమర్పించే పండుగ. ఇది భోగి, మకర సంక్రాంతి, కనుమ అనే 3 రోజులు జరుపుకుంటారు. దీనిలో భోగి మంటలు, రంగవల్లులు, కోలాటాలు వంటివి ముఖ్యమైనవి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రమణం అంటారు. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి మారినప్పుడు దానిని మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచే సూర్యుని ఉత్తరాయణ ప్రయాణం మొదలవుతుంది. ఇది పంటల పండగ. ఇది ప్రధానంగా ప్రకృతికి, ముఖ్యంగా సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండగ. రైతులు తమ కష్టానికి ప్రతిఫలంగా పండించిన ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకున్న సంతోషంలో ఈ పండగను జరుపుకుంటారు. పురాణ కథల ప్రకారం భీష్ముని కథ చూసుకుంటే మహాభారతంలో భీష్ముడు తన ప్రాణాలను ఈ రోజునే వదిలారు. ఈ రోజు మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. దేవతల పండగ ఇది. సంక్రాంతి రోజున దేవతలను కూడా పూజించే పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇది 3 రోజుల పండగ. ఆంధ్రప్రదేశ్ లో దీనిని 3 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి మరియు కనుమ. కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కనుమ కూడా జరుపుకుంటారు. భోగి చలిని తరిమి కొట్టడానికి, పాత వాటిని వదిలించుకోవడానికి భోగి మంటలు వేస్తారు. ఇక మకర సంక్రాంతి సూర్య భగవానుని పూజించి కొత్త ధాన్యంతో చేసిన వంటకాలు తింటారు. కనుమ పండగ పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ వాటిని పూజిస్తారు. సంస్కృతి సాంప్రదాయం ప్రకారం గొబ్బెమ్మలు పెట్టడం, కొత్త అల్లుళ్ళు, మరదళ్ల ముచ్చట్లు, కోలాటాలు, రంగవల్లులు వంటి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ఈ పండుగ ప్రతిబింబిస్తుంది. ఈ విధంగా సంక్రాంతి జ్యోతిష్యం, వ్యవసాయం, సంస్కృతి కలగలిసిన ఒక పెద్ద పండగ. ఈ వీడియో చూస్తున్న యూటీవీ ప్రేక్షకులందరికీ భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు.